అందరికీ నమస్కారం. ప్రతి నగరంలోనూ నగరాభివృద్ధి సంస్థ ఉండడంలో విశేషం లేదు, కానీ విశాఖపట్నంలో నగరాభివృద్ధి సంస్థకు ప్రత్యేకమైన విశేషం ఉన్నది. ఈ సంస్థ కేవలము తమ బాధ్యతలు నిర్వహించుకోవడానికి ఉండే సాధికారికమైన సంస్థ మాత్రమే కాకుండా తొలి రోజుల నుంచి ఆయా ఆఫీసర్ల కారణంగా కానీ ప్రవృత్తి కారణంగా కానీ సాంస్కృతిక పరమైన స్లాంట్ని వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. చాలా గొప్ప విషయం. విశాఖపట్నంలో ఒక వేదిక కోసం తాపత్రయపడిన దశాబ్దాలు నాకు తెలుసు. అలాంటి నేపథ్యంలో ఒక అద్భుతమైన వేదికని ఏర్పరచడమే కాకుండా సాధికారికమైన చిల్డ్రన్స్ థియేటర్ని అక్కడ ప్రదర్శన చేయడానికి వసతిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. చాలా గొప్ప విషయం. నాకు చాలా కోరిక ఉంది. చాలాసార్లు చాలామంది నగరాభివృద్ధి ఆఫీసర్లకు చెప్తూ వచ్చాను. ఇప్పుడే మా మస్తాన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, దిస్ పర్టిక్యులర్ థియేటర్ విచ్ ఈస్ యూనిక్ ఆఫ్ ఇట్స్ నేచర్ ఫర్ ద సింపుల్ రీజన్ ఇట్ అకామిడేట్స్ సో మెనీ పీపుల్ హ్యాస్ వన్ షార్ట్ కమింగ్, that is an open air theatre. So this theatre deserves a closed auditorium. Will go a very long way to answer the needs of the people. Please do with your husband and with your good officers. It makes it absolutely great. ఏమైనా చిన్నపిల్లలని ఉద్దేశించిన అద్భుతమైన ఉత్సవాలను జరపడం అన్నది ఒక సాంప్రదాయం చేసుకున్న విశాఖపట్నం ఉడా సంస్థ ఒకరోజు కాకుండా ఒక 8 రోజుల పాటు మిగతా జిల్లాల నుంచి ఉన్న వ్యక్తులను కూడా తీసుకొచ్చి పిల్లల్ని కూడా తీసుకొచ్చి జరపడం చాలా గొప్పగా ఉంది. చిన్న సంతోషమైన విషయం ఏంటంటే 55 సంవత్సరాల కిందట నేను 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నెహ్రూ గారి ఇంట్లో వారి విందును స్వీకరించాను. యూత్ ఫెస్టివల్కి వెళ్ళాము. 1958లో నెహ్రూ గారు మా 36 యూనివర్సిటీస్కి ప్రత్యేకమైన ఒక్కొక్క యూనివర్సిటీ తరఫున కూడా మాతో ప్రత్యేకంగా వచ్చి మా గ్రూప్స్తో నిలబడి ఫోటోలు తీయించుకొని మాకు విందిచ్చారు. చాలా గొప్ప విషయం. నెహ్రూ గారు లాంటి గొప్ప పండితుడు, గొప్ప స్టేట్స్మెన్ను పిల్లల వైపు తిరగడం, పిల్లల పట్ల ప్రత్యేకమైన ఆకర్షణ కల్పించడానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. మీకు చాలామంది తెలియదు, తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఆయనని రాజకీయ రంగంలో అనునిత్యము విమర్శించే ఒక కార్టూనిస్ట్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు శంకర్స్ వీక్లీ. ఎప్పుడు ఏ చిన్న లొసుగు ఉన్నా సరే నెహ్రూ గారిని విమర్శించడంలో ప్రత్యేకత ఉంటే, నెహ్రూ గారికి శంకర్స్ వీక్లీ మార్కెట్లోకి రాగానే సౌత్ బ్లాక్లో ఆయన టేబుల్ మీద మోటివేషన్ ఉండేది. శంకర్ అంటే అంత అభిమానం నెహ్రూ గారికి. శంకర్ ప్రతి సంవత్సరము చిల్డ్రన్స్ పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టేవాడు. ఆ విధంగా నెహ్రూ గారి జీవితంలో ఎక్కువ పొందనలేని ప్రత్యేకమైన ఆకర్షణగా చిన్నపిల్లలతో ప్రమేయం నెహ్రూ గారికి ఏర్పడింది. ఎంతవరకు ఏర్పడిందంటే, నెహ్రూ గారికి చిన్నపిల్లలకి అవినాభావ సంబంధం అయ్యేటట్టుగా ఆయన జన్మదినాన్ని చిన్నపిల్లల జన్మదినంగా గుర్తించే స్థాయికి వారు అనేకం అయ్యారని చాలా గొప్ప విషయమని. ఒక గొప్ప మేధావి పండితులు చిన్నపిల్లలతో మమేకోవడం చాలా గొప్ప విషయం. దాన్ని స్ఫూర్తిగా చేసుకుని ఉడా లాంటి సంస్థ ఏటేటా సాంస్కృతిక పరమైన ఉత్సవాలు జరపడం చాలా ఆనందంగా ఉంది. నేను విశాఖవాణికి రావడం ఇంకా గర్వంగా ఉంది. ఈ కార్యక్రమం 8 రోజుల పాటు ఎంతో ముమ్మరంగా ఎంతమందినో ఆకర్షించే విధంగా బాగా జరగాలని పెద్దలందరికీ కూడా అలాగే మెగా మ్యాజిక్ షో ప్రారంభమవుతుంది. మరి కార్తీక మాసం మొదలైంది కాబట్టి ఈ రోజున అందరూ శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకోవాల్సిన అవసరం లేకుండా ఏకంగా 5 శివుళ్ళని వేదికపైకి తెచ్చి మన ముందు సాక్షాత్కరింపజేయడానికి మన విజ్ఞాన విద్యాలయం తిమ్మాపురం విద్యార్థులు డాక్టర్ ఎస్ మురళీబాబు గారి